ఇంత సుసంపన్నమైన దేశంలో ఎంతో ఆధ్యాత్మికత సంస్కృతి సంప్రదాయాలకి పుట్టిన గడ్డ మన భారతదేశం నుంచి ఈ విపరీతమైన మైగ్రేషన్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మన ప్రభుత్వాలు వీళ్ళకి దిశానిర్దేశం చేయట్లేదా, లేకపోతే ఇక్కడ బ్రతకలేమా? ప్రపంచ దేశాల్లో ఈ సంవత్సరం మొదటి క్వార్టర్లో 7.2% గ్రోత్ చూపించిన జీడిపి కేవలం భారతదేశంగానే చూస్తున్నాం ఇవాళ ప్రపంచ దేశాల్లో. మద్యం అంటే పాతకాలంలో అంటే ఏదో సారాయి తాగేవారు, లేకపోతే కళ్ళు తాగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు విదేశీ మద్యం, స్వదేశీ మద్యం ఇవన్నీ బాగా విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చినాయి కదా. మరి ప్రభుత్వాలు ఎక్కడ నియంత్రణ చేస్తున్నట్టు? అంటే ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న ఒక గొప్ప నేరం ఏమిటంటే ఇదేనండి. ఏఐ ద్వారా ఈ భక్తుల్ని దర్శనాలు అరేంజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని మీరు ఏదో కామెంట్ చేశారంటే ఒక వివాదం అయింది. ఏంటంటే అది ఇవాళ సమయాన్ని కాపాడాలి కాబట్టి త్వరగా దర్శనం ఇద్దాం కదా అని చెప్పి ఆలయం చుట్టూతో ద్వారాలు తయారు చేయలేం కదా. అప్పుడు సీఎంగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కంటిన్యూ చేశారు కదా. మరి తర్వాత ఎందుకు షార్ట్ పీరియడ్లోనే మీరు ఆయనతో ఏంటి, మీకు ఏం వైరం వచ్చింది? అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు కదా, ఒక్కొక్కరిదేంటి ఒక రకమైన ఏదో ఆలోచన ఉండుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి డిజైన్ చేసినప్పుడు అయ్యా మీ పాత్ర అంటే మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? ఆ అవకాశం నేను వేరే విధంగా పూర్తి చేసుకోవడానికి నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న నోట్ లాగా రాసి ఆ రోజుల్లో పంపించాను. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మన ముందు సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన అధికారిగానే కాకుండా జీవితాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. ఈరోజు ఆయన తెలుగు వన్ ప్రేక్షకులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడానికి ప్రస్తుతం నడుస్తున్న అంశాల మీద ఆయనతోని మనం ఈరోజు ముచ్చటిస్తున్నాం. నమస్తే సార్. నమస్కారం. గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ హోదా వరకు చాలా స్టేజీల్లో పనిచేశారు. సరే, ప్రభుత్వం పరిపాలన అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు, నిన్న అమెరికాలో H1B వీసాలకి దాదాపు 90 లక్షలు అంటే వాళ్ళు $1,00,000 ఫీజు అనేటప్పటికీ అసలు ఆగమాగం అయిపోయింది. 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అంటే ఇండియా మొత్తం అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఉండే వాళ్ళల్లో మనవాళ్లే ఎక్కువ కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సరే, అది మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త వాళ్ళకే పాత వాళ్ళకి కాదు అనేదో కొంత క్లారిటీ ఇచ్చారు. సరే, ఏదేమైనా అసలు మన ఇంత సుసంపన్నమైన దేశంలో ఎంతో ఆధ్యాత్మికత సంస్కృతి సంప్రదాయాలకి పుట్టిన గడ్డ మన భారతదేశం నుంచి ఈ విపరీతమైన మైగ్రేషన్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మన ప్రభుత్వాలు వీళ్ళకి దిశానిర్దేశం చేయట్లేదా, లేకపోతే ఇక్కడ బ్రతకలేమా? అసలు ఎందుకు ఈ సెంటిమెంట్స్ అన్ని వదిలేసి విదేశాలకు వెళ్తున్నారు? మీ స్టడీలో మీరు అధ్యయనం చేసిన అంశాలని కొంచెం చెప్పండి. తప్పకుండా అండి. అంటే ఇది చాలా విచారకరమైన ఒక అంశం ఒక పక్క కాగా, నా దృష్టిలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మన దేశానికి కూడా చాలా మేలు జరుగుతుందండి. ఇప్పుడు రాబో రోజుల్లో ఈ యువత ఎవరైతే విదేశాలకు వెళితేనే మన భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతున్నారో వీళ్ళందరూ తప్పకుండా పునరాలోచనలో పడతారు. వాళ్ళందరూ కూడా మనం ఆ దేశంలో ఉద్యోగ అవకాశాలు రావటం లేదు, అది వాస్తవమే. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నేను వింటున్నది, అనేక మంది ఎంఎస్కి వాటికి కోర్సెస్కి వెళ్ళిన వాళ్ళు స్థానికంగా అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ కాలం వెలుబుచ్చుతున్నారు, కానీ వాళ్ళెవరూ కూడా వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా ఉండవలసిన ఉద్యోగాలు వాళ్ళకి లభించట్లేదు అన్న విషయం ఒకటి నేను మన మిత్రుల దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి విన్నాను. కాబట్టి ఇవాళ దేశం అంతా కూడా ఎప్పుడైతే ఇలాంటి వార్తలు వస్తున్నాయో తల్లిదండ్రులు ముఖ్యంగా ఇవాళ జాగ్రత్త పడతారు. లక్షల కొద్దీ అప్పులు చేసి భూములు అమ్మేసి అన్నీ తాకట్టు పెట్టేసి తల్లిదండ్రులేమో వృద్ధాశ్రమానికి వెళ్ళే స్థితిలోకి మారిపోయి పిల్లలకి ఏం చేసినా పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు అక్కడికి వెళితే బాగుపడతారు, జీవితంలో పైకి వస్తారు, అందరూ సత్యానాదేళ్లలాగా అయిపోతారు అనే దృష్టితో కలలు కంటూ
చేయటం అన్నది ఇంకా తగ్గించుకుంటారండి, తప్పకుండా తగ్గించుకుంటారు. ఇది మంచిదే నన్ను అడిగితే. ఎందుకంటే ఏదో మన తెలుగులో సామెత చెప్పినట్టుగా నిల్చుని నీళ్లు తాగడం మంచిది కానీ పరిగెత్తుకుంటూ పాలు తాగడం కంటే అని ఎలాగైతే చెప్తారో, మనకు దేశంలో వాడు 1000 రూపాయలు సంపాదించినా ఆ దేశానికి వెళ్ళి 10,000 రూపాయలు సంపాదించినా ఎన్నాళ్ళు ఆ సంపాదన వాళ్ళతో ఉంటుందో తెలియదు. ఆ సమాజం తిరగబడితే వీళ్ళకి ఎవడు రక్షణ కల్పిస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటాడు? ఎప్పటికైనా సరే విదేశీయులుగానే వాళ్ళు చూస్తారు. కాబట్టి మన దేశంలో మనం ఏం చేయొచ్చు? నేను అనుకోవటం ఇవాళ ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకొంచెం జాగరూకతతో ఇవాళ వ్యవహరిస్తున్నాయి. పెట్టుబడులను ఎలా ఆకర్షించాలని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో సరళీకృత విధానాలకు ఇంకా అవకాశం ఎంత ఉందో చూస్తున్నారు. అనేక విషయాలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులే చెప్పింది చేయాలి అనే దృష్టితో కాకుండా ఇతర రంగాల్లో ఉన్న నిష్ణాతులను కూడా మనం ఇవాళ సలహాదారులుగా తీసుకొచ్చి వాళ్ళ సలహాల మీద మనం పెట్టుబడుల్ని ఎలా ఆకర్షించాలి, ఉపాధి సౌకర్యాలు ఎలా పెంచాలి, అలాగే నాణ్యతతో కూడిన పదార్థాలని ఏ విధంగా మనం తయారు చేయగలగాలి, ఆ ఉత్పాదక రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇలాంటి అంశాలు ఇవాళ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ మార్పు విదేశాల్లో రావడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదని చెప్పి నేను భావిస్తున్నానండి. ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మనం చూస్తున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఒక గొప్ప నినాదాన్ని తీసుకొచ్చి ఇవాళ విదేశాల నుంచి దిగుమతి చేయవలసిన అవసరం లేకుండా స్వదేశంలో కనుక విదేశీ ఉత్పత్తిని తయారు చేసే సామర్థ్యం మనకు వస్తే మనం ఇక్కడే తయారు చేసుకుందాం, ఆ వస్తువులను మనం ఇంకా కొనుక్కుందాం కావాలంటే. అంతేగాని విదేశాల నుంచి దిగుమతి చేసి ఆ వస్తువుల్ని వాడుకుందాము అనే ఆలోచనను మనం దీనికి విరమణ పలకాలని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా ఈ మధ్యనే దాని గురించి మాట్లాడారు. కాబట్టి ఇవాళ మనకి ఆదాయ వనరులు మనమే పెంపొందించుకోగలము. మన సమాజమే పెద్ద డిమాండ్ ఉన్న మార్కెట్ కింద విదేశీ శక్తులు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ సంవత్సరం మొదటి క్వార్టర్లో 7.2% గ్రోత్ చూపించిన జీడిపి కేవలం భారతదేశంగానే చూస్తున్నాం ఇవాళ ప్రపంచ దేశాల్లో. కాబట్టి ఉత్పాదక రంగాన్ని ఇంకా ప్రోత్సహించాలి అన్నప్పుడు తప్పకుండా మనం అందరం కూడా కొన్ని ఇందాక చెప్పినట్టుగా మన సాంప్రదాయాల గురించి, మన అస్తిత్వం గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. క్రమశిక్షణతో కనుక మన పిల్లలు వారి ఉత్పాదన గురించి ఆలోచన చేస్తే, ఉపాధి గురించి ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి దొరకటమే కాకుండా ఓ 10-15 మందికి వాళ్ళు తప్పకుండా అవకాశాలు ఇవ్వచ్చు. వాళ్ళ ద్వారా సమాజంలో నూతనమైన అవకాశాలకి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు, సఫలీకృతులు అవుతారని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే అసలు ఈ వలసల్ని ఆపడానికి తల్లిదండ్రులు ఏమి బాధ్యత తీసుకోవాలి, తర్వాత ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకోవాలి? అంటే ఇవాళ విద్యాలయాలు కూడా మనం చూస్తున్నాం కదా, ప్లేస్మెంట్ సెల్ అని పెడతారు, ప్రతి కాలేజీలో పెడతారు. ఆ ప్లేస్మెంట్ సెల్స్లో ప్రకటించేది ఏమిటంటే ఎవరికి అత్యధిక జీతం వచ్చింది, మా విద్యార్థికి ఈ సంవత్సరానికి 1,50,00,000 రూపాయలు వచ్చాయి అనేప్పటికీ ఆ కాలేజీకి చాలా గొప్ప పేరు ఉందని, ఆ కాలేజీలో అడ్మిషన్స్ అయిపోతాయని, 100% అడ్మిషన్స్ అయిపోతాయని, ఇలాంటి ఒక నమ్మక విధానాన్ని మనం ప్రారంభించి అదే లోకంలో ఉంటున్నామండి. అంతేగాని మా కాలేజీలో చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తాము, పిల్లలకి మంచి శీలవంతులుగా చేస్తాము, మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము అనే విషయాలు కాలేజీలు చాలా తక్కువగా ప్రకటన చేస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు అనుకునేది ఏమిటంటే, పిల్లాడి చేతికి వస్తున్నాడు, వీడికి మరి మంచి ఆదాయం రావాలి, వాడికి మంచి ఆదాయం వస్తే గొప్పింటి బిడ్డ ఎవరో ఒకటి వస్తుంది మాకు కోడల కింద, వాళ్ళిద్దరూ సుఖవంతంగా జీవితం అయిపోతుంది, ఇంకా మన మీద ఆధారపడడు, ఈ ఆలోచనతోనే తల్లిదండ్రులు ఉంటున్నారు. అంతేగాని తల్లిదండ్రులు గతంలో మనం చూసాం, మా కొడుకు దేశంలో సిపాయి కింద అవుతాడు, దేశానికి గర్వంగా మారుతాడు, మా అబ్బాయి ప్రాణం తీసినా కూడా అబద్ధం చెప్పడు, మా అబ్బాయి ఏ అమ్మాయితో కూడా పరాచకాలు ఆడు, అమ్మాయిని ఎవరిని విసిగించడు అనే గుణాలు ఉన్న పిల్లలు కావాలని తల్లిదండ్రులు కొనియాడినప్పుడు
తప్పకుండా ఆ లక్షణాలే పిల్లల్లో కూడా వస్తాయండి. ఆ లక్షణాలే పిల్లల్లో కూడా కనిపిస్తాయి. మద్యం అంటే పాతకాలంలో అంటే ఏదో సారాయి తాగేవారు, లేకపోతే కళ్ళు తాగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు విదేశీ మద్యం, స్వదేశీ మద్యం ఇవన్నీ బాగా విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చినాయి కదా. మరి ప్రభుత్వాలు ఎక్కడ నియంత్రణ చేస్తున్నట్టు? అంటే ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న ఒక గొప్ప నేరం ఏమిటంటే ఇదేనండి. అంటే మొన్నటిదాకా నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామినే కాబట్టి ప్రతిసారి ప్రభుత్వాలకి ఎంత డబ్బు కుమ్మరించినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదండి. ఎందుకు అది? మరి మనం చూస్తే ఇవాళ మేము 25 కోట్ల మందిని జనాభా 25 కోట్ల మందిని మేము దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చాం అని ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ రేషన్ కార్డులు ఎట్లా పెరుగుతున్నాయి? మరి అలాంటప్పుడు మీ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? మరి మీరు ఎందుకు ఇలాంటి స్కీమ్స్ ఇంకా ఇంతగా కొత్తవి ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రూపుకి చాలా సౌకర్యాలు ఇచ్చాము అని గర్వంగా చెప్పుకుని వాళ్ళకి కొంత డబ్బులు అప్పచెప్పేటప్పటికి వీళ్ళందరూ రేపు మాకు వచ్చి ఓట్లు వేస్తారు అనే ఒకే ఒక ఆలోచనతో పనిచేయడం ఇది చాలా శోచనీయమైన పరిస్థితి అండి. ఈ డివైడ్ అండ్ రూల్ ఎక్కడదండి ఇది? అంటే సహజంగానే ఉంది. ఎందుకంటే మెజారిటీని వీళ్ళు ఒప్పించగలిగే సామర్థ్యాలు లేవండి ఇవాళ ప్రభుత్వాలకి. ప్రభుత్వము సామర్థ్యం ఎలా మనం చూడొచ్చు అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ 25% మంది నాకు ఓట్లు వేస్తే చాలు అనే ఒక దృష్టితో కనుక శాసనసభ్యుడు పనిచేసాడు అనుకోండి, పరిస్థితి ఇలాగే ఉంటుందండి. నా నియోజకవర్గంలో అందరికీ నేను వివరించగలుగుతాను నేనేం చేస్తున్నాను, అందరికంటే అవసరం ఎవరికి ఎక్కువ అయినదో వాళ్ళకే నేను సహాయం చేస్తున్నాను అని గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను అనే ధైర్యం ఎవరికి ఉండట్లేదండి. నాదొక కులం అయితే నా కులస్తులు కనీసం నాతో ఉంటారేమో, నా కులాన్ని పోషించుకుంటాను. ఈ కులాల మీద ఉన్నంత అభిమానం దేశం మీద లేదు, భాష మీద లేదు, సంస్కృతి మీద లేదు, పిల్లల భవిష్యత్తు మీద అంతకంటా లేదు. దీనివల్ల మనకి ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. లేకపోతే ప్రభుత్వాలు వాటి మనుగడ కోసం సారా వ్యాపారాలు చేయడం ఏమిటండి? ఈ లైసెన్సుల మీద బతకడం ఏమిటండి? ఈ రెవెన్యూ మీద ప్రోగ్రాములు చేయడం ఏమిటండి? సిగ్గు చేయడు కదా. ఇది ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే మనం ప్రభుత్వాలు తప్పకుండా ఇవి గర్హించేవండి. అసలు సారా తాగడం మనం మానేయాలి అని అప్పట్లో నినాదాలు ఇచ్చేవాళ్ళు, స్కీములు చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు కూడా, బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా ఇటేమో ఆదాయ వనరు కోసం మద్యాన్ని వ్యాపారాన్ని ప్రమోట్ చేశారు, ఇంకోవైపేమో వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయిన వాళ్ళకేమో ఆరోగ్యశ్రీలు ఇచ్చి మళ్ళీ అక్కడ బిల్లులు కడుతున్నారు గవర్నమెంట్. అవునండి, అవును. ప్రభుత్వం ఎక్కడ కూడా జవాబుదారీగా ఎక్కడా లేదండి. అంటే ఇది ఒక చాలా తీవ్రమైన సమస్య. మీరు అన్యదా భావించకపోతే రాజ్యాంగంలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ఎన్నుకోబడ్డవాడు 5 సంవత్సరాల తర్వాతనే సమాధానం చెప్తే సరిపోతుంది. ఈ 5 సంవత్సరాల మధ్యలో చెప్పాడా చాలా మంచిది, చెప్పలేదు మనం ఏం చేయలేం. మన శాసనసభ్యుడు మనకు కనిపించలేదు అయినా పర్వాలేదు, మనం ఎవరం కూడా అతన్ని ఏం ముట్టుకోలేం, అతని సమీపానికి కూడా వెళ్ళలేం. అంత రక్షణ అతనికి లభిస్తున్నది మన 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 సంస్థల దగ్గర నుంచి. ఒక శాసనసభ్యుడిని కలవలేకపోయాను నేను అంటే అది శాసనసభ్యుడికి చిన్నదనం కాదండి, అది నా లోపం అంతే. ఎందుకంటే శాసనసభ్యుడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి వాదనలలో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు పాల్గొన్నారు, శాసనసభ ద్వారా చట్టసభల ద్వారా ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు, ఆ చట్టం యొక్క ఆవశ్యకత ఏమిటి, చట్టం అమలు చేస్తే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది ఒక్క శాసనసభ్యుడు ఒక్క శాసన నియోజకవర్గంలో చెప్పడం నేను ఇంతవరకు వినలేదండి. ముఖ్యమంత్రి గారితో సహా వాళ్ళ నియోజకవర్గంలో ఇవాళ అందరూ నాకు దరఖాస్తులు కాదు ఇవ్వాల్సింది, అందరూ రండి కూర్చోండి, ఇంతవరకు ఈ 6 నెలల్లో శాసనసభలో జరిగిన విశేషాలన్నీ మీతో మాట్లాడతాను అనే ఒక అలవాటే లేదు కదండి మనకి. అసలు లేదు. ఏం చేసావురా నువ్వు, పార్లమెంట్కి వెళ్ళావు కదా, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదరా అని మనం ఎవరన్నా అడిగామనుకోండి, చాలా బిజీగా ఉన్నా అంటాడు. అక్కడ వాళ్ళకి ఇచ్చిన రిపోర్టులు చదివాడా, నివేదికలు చదివాడా, అక్కడ తయారవుతున్న చట్టాల యొక్క ఆవశ్యకత అర్థం చేసుకున్నాడా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇది వివరించాడా, ఇది అసలు ఎక్కడా అసలు కొలతబద్ద కావట్లేదండి. కాబట్టి జవాబుదారీతనం గురించి మాట్లాడే
ప్రభుత్వాలు అవి జవాబుదారీగా లేవు కదా. ఇప్పుడు నేను జవాబుదారీగా ఉంటే నేను ఎదుటివాడిని అడగచ్చురే, నేను ఉన్నాను కదరా జవాబుదారీగా, నువ్వు కూడా ఉండు అని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు జవాబుదారీగా లేవు. ప్రభుత్వాలు జవాబుదారీతనం అంటే ఏమిటి? రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి, అంతే. ఆ అసెంబ్లీలో మెజారిటీగా ఉన్న పార్టీకి కూడా పార్టీలో సభ్యులు ఎవడన్నా అటు ఇటు మాట్లాడితే మళ్ళా యాంటీ డిఫెక్షన్ లా కిందో దేని కిందో క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారు వాళ్ళని. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ కూర్చుని మాట్లాడటం కానీ, పార్టీలో ఉన్న సభ్యులు సీనియర్ మోస్ట్ శాసనసభ్యుని ఎవరైనా కూర్చోబెట్టి ఆ ముఖ్యమంత్రి ప్రేక్షకుల్లో కూర్చుని నువ్వు చెప్పబోయా మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, మేము చేస్తున్న శాసనసభలో చేస్తున్న పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్న పనితీరు ఎలా ఉన్నది, సమాజంలో ఎలాంటి వికల్పాలు వస్తున్నాయి, ఆ వికల్పాలకి మేము ఎక్కడ కారణము, దానికి మార్గాలు ఏమిటి, ప్రపంచ దేశాల్లో అనుభవాలు ఎలా ఉన్నాయి, అవి ఏమన్నా మన సమాజానికి పనికొస్తాయా, ఇది ఎక్కడుందండి? అసలు చర్చే లేదు కదండి. పబ్లిక్ వైపు నుంచి కూడా పబ్లిక్ సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద డిమాండ్ల కంటే కూడా శాసనసభ్యుల దగ్గర వ్యక్తిగతమైన దీనికోసం ఎక్కువ రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి అనేది అది వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు కదా. అంటే ఒకప్పుడు నా జ్ఞాపకం, నేను సర్వీస్లో చేరిన కొత్తల్లో ఎవరైనా సరే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే శాసనసభ్యుడు మాట్లాడించేవారు కాదండి. వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదు, మీరు కావాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ బీడీఓ దగ్గరికి వెళ్ళండి, లేదా పలానా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. ఇవాళ వ్యక్తిగత విషయాలే తీసుకుంటున్నారండి శాసనసభ్యులు. వ్యక్తిగత విషయాలే మంత్రులు మాట్లాడతారండి. ఒక అధికారితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడు, ఏమో పలానా తహసీల్దార్ని నేను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు, లేదా వాడిని సస్పెండ్ ఎందుకు చేశారు, వీడికి ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు, అన్నీ వ్యక్తిగతమేనండి. అంతేగాని మా ప్రాంతంలో నీరు రావట్లేదు, మంచినీరు ఎందుకు రావట్లేదు, ఏమిటి ఎక్కడుంది లోపం, పదండి మనం చూద్దాం, అన్వేషణ చేద్దాం, ఎక్కడైనా పైపులు వేసిన విధానంలో తప్పులు ఉన్నాయా, పంపింగ్లో ఏమన్నా విధానంలో తప్పులు ఉన్నాయా, లేదా ఎవరైనా పైపులకి మోటార్లు పెట్టి ఎక్కువ నీళ్లు గుంజేస్తున్నారా మిగతా వాళ్ళకి నీళ్లు రాకుండా అని అన్వేషణ చేయడానికి శాసనసభ్యుడు అధికారులతో పాటు పర్యటన చేయటం అన్నది ఇవాళ తగ్గిపోయిందండి. అసలు నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో పనిచేస్తున్న రోజుల్లో కొంతమంది గౌరవ శాసనసభ్యులు నాతో పాటు ఇలాగ ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళండి. ఈ ప్రాంతంలో నీరు రావట్లేదండి, దయచేసి మీరు రండి, మనం జాయింట్గా ఇన్స్పెక్ట్ చేద్దాం అని ఇద్దరం కలిసి ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళం అండి. మా వైపు నుంచి మా అధికారులు టెక్నికల్గా ఉన్న సమస్య ఏమిటో వాళ్ళు కనుక్కునేవారు. ప్రజల పక్క నుంచి ప్రజలు కనుక వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయనిపిస్తే శాసనసభ్యుడు చెప్పేవాడు. ఇద్దరం కలిసి సమస్యకి పరిష్కారం గురించి ఆలోచన చేసేవాళ్ళం. విద్యాశాఖకి కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతారండి. బడులు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, అన్ని వసతులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అయినా కూడా తల్లిదండ్రులకి పిల్లల చదువుల కోసం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అసలు మరి ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి? ప్యారలల్గా ప్రైవేటు విద్యను రన్ చేయడం దశ నుంచి ఇవి పూర్తిగా మూతపడే దశకు వస్తున్నప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలి ఇవి? అంటే మనం ఇంతకుముందు కొన్ని ప్రయోగాలు మనం చేసామండి. అంటే మనకి దురదృష్టం ఏమిటంటేనండి, ఒకసారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక స్కీము అది శాశ్వతంగా ఉండదండి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. మనం ఒకప్పుడు పాఠశాలలన్నిటికీ కూడా ఈ పేరెంట్స్ కమిటీ అని ఏదైతే మనం చెప్తుంటామో దానికి సుమారుగా చట్టబద్ధతలాగా తీసుకొచ్చి ఆ పేరెంట్స్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి నెల ఈ పాఠశాల సమావేశానికి వెళ్ళి ఆ పాఠశాల సమావేశంలో కూర్చుని ఒక్కొక్క అధ్యాపకుడు తన అనుభవాల్ని తాను చెప్తున్నప్పుడు పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు వీళ్ళ అనుభవాలు వీళ్ళు తిరిగి చెప్తున్నప్పుడు ఆ అధ్యాపకుడికి ఫీడ్బ్యాక్ వీళ్ళు ఇచ్చేవాళ్ళండి. ఇచ్చి ఏమంటే మీరు చెప్తున్న తెలుగు ఆ పాఠ్యాంశాలు పిల్లలు ఎవరికి కూడా బోధపడట్లేదు, పిల్లలు ఎవరికి తెలుగు భాష మీద అభిమానం పెరగట్లేదు, దయచేసి దీని గురించి ఏం చేయాలో ఆలోచన చేయండి, తెలుగు పాఠ్యాంశాలు చెప్పడానికి కొత్త విధానాలు ఏమైనా ఉన్నాయా, దాన్ని ప్రవేశపెట్టండి. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్స్తో కూడా ఈ పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు అండ్ ఈ పేరెంట్ కమిటీ సభ్యులకి సుమారుగా ఎన్నికల్లాగా జరిగేవండి. అవును, జరిగి
ఆ కమిటీలో కూర్చునేవారు ఆ స్కూల్ ప్రాంగణంలో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే ఈ పేరెంట్స్ కమిటీ యొక్క ఆమోదం పొందాలండి. అవును అంటే ప్రతి రూపాయి ఖర్చు చేయడానికి వాళ్ళ ఆమోదం కావాలి. అవును ఈ విధంగా ఒక జవాబుదారీతనంతో సుమారుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలో మనం అమలు చేసాం. అవును ఇవాళ అది ఎక్కడా లేదు. సో ఈ విధంగా ఒక తరంలో ఉన్న అనుభవాలు అవును ఇంకో తరం వచ్చేప్పుడు మనం మర్చిపోతున్నామండి. ఒకప్పుడు జంట నగరాల్లో మీకు జ్ఞాపకం ఉంటుంది, సిటిజన్స్ చార్టర్ అని చెప్పి మనం ప్రవేశపెట్టాం. స్మార్ట్ గవర్నెన్స్ అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనేవారు, అవును దాంట్లో భాగంగా సిటిజన్స్ చార్టర్ అని పెట్టి అవును ఎవరికైనా కంప్లైంట్స్ ఉంటే ఇదిగో యూనిక్ నంబర్ అండి, దీన్ని చేయండి, మీకు మంచినీళ్ళ సంబంధించిన కంప్లైంట్ అయితే ఇన్ని గంటల లోపల పరిష్కారం చేయాలి, అవును అవును మరుగునీటి కావాలంటే ఇంత కంప్లైంట్ ఇన్ని గంటల లోపల, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూడా చూశాను బోర్డు. ప్రతి దాంట్లో ఉండేది. అవును ఇవాళ ఎక్కడా కనిపించట్లేదే. అవును ఎందుకు అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నా దృష్టిలో, వాళ్ళందరూ వినేవాళ్ళు ఎవరు కూడా నన్ను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకూడదు, నేను ఒక పదవిలో కూర్చున్నప్పుడు నా ముందు వాళ్ళు ఏం చేశారు అది అప్రస్తుతం అయిపోతుంది నాకు. అవునులేండి. నేను ముఖ్యమంత్రిని వాళ్ళ అంటే అప్పుడు ఖర్చు తక్కువ కదండి, ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి పవర్లోకి వచ్చాం కదా. అంటే ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టి శాసనసభ్యులు అయ్యాక ఆయన ఆలోచన దేని మీద ఉంటుందండి? అదే 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 అంటే ఇవన్నీ మనకి, కానీ మనం మార్పు తీసుకురాకపోతే మాత్రం ప్రజల్లో ఇది ఎలాగండి? ఇప్పుడు ప్రజలు కూడా ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టలేదని, వీడు గెలవడని వాళ్ళే ముందే జడ్జిమెంట్లు ఇస్తుంటే అసలు ఎక్కడొచ్చింది విత్తు ముందా చెట్టు ముందా అని ఇప్పుడు ముందు ప్రజలు డీవియేట్ అయ్యారా లేకపోతే లీడర్స్ డీవియేట్ అయ్యారా అనేది అర్థం కాని పరిస్థితి. అంటే లీడర్స్ యొక్క ప్రవర్తన వల్ల ప్రజలు డీవియేట్ అవుతున్నారండి. లీడర్స్ ఎవరు కూడా ఆశాజనకంగా లేరు, వాళ్ళెవరు కూడా నిజాయితీతనంతో ఉన్నట్టుగా కనిపించట్లేదు. అనేక మంది, అందరూ అలా ఉన్నారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ అలా ఎక్కువ మంది కనిపించట్లేదు. ఇవాళ మనకి వావిలాల గోపాలకృష్ణ గారు ఎవరంటే ఎవరికి తెలియదు. గుంటూరు జిల్లా వాళ్ళే వెతుక్కుంటున్నారు, ఎవరండి వావిలాల అండి, అలాగండి, ఎక్కడుండేవారండి అని. మరి అలాంటి మహానుభావులు, ఒక గౌతు లచ్చన్న గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత తెన్నేడు విశ్వనాథం గారు కావచ్చు, ఎంత నిరాడంబరంగా ఉండేవారు. వారి వ్యక్తిత్వం ద్వారా ఎంతమందిని ప్రభావితం చేసేవారు. వాళ్ళ సమక్షంలో అసలు ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు కాదు. నాకు జ్ఞాపకం, వీళ్ళు ఎవరైనా శాసనసభలో మాట్లాడడానికి నించుంటే రూలింగ్ పార్టీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినేవాళ్ళు, ఓపిక. అవును, ఆయన మాట్లాడుతున్నాయండి వినండి జాగ్రత్తగా అని. అవును, ఆ విధంగా పరస్పర గౌరవ భావంతో వీళ్ళు పనిచేసినప్పుడు సమాజం అంతా కూడా మారుతుంది కదండి. అంటే ఇప్పుడు గూగుల్ ఉంది కదండి, వావిలాల్ గారిని ఎవరైనా తెలుసుకోవడానికి. సో ఇది కొంచెం మనం పునరాలోచన చేసుకోవాలి. మన ప్రజలందరూ కూడా చూసేది ఏమిటంటే ప్రవర్తన తీరు, అది మారకపోతే మాత్రం మనకి తప్పకుండా ఇలాంటి చేదు అనుభవాలు పెరుగుతాయండి. ఇప్పుడు తాజాగా ఈ మేధావులు విదేశాలకు వలసలు పోయే అంశం మీద వచ్చినప్పుడు ఒక చర్చ వచ్చింది, మీ నోటీస్కి వచ్చిందో లేదో. అయ్యా, నెహ్రూ గారు అప్పట్లో ఈ మేధావులను విదేశాలకు వలస పోకుండా ఆపాల్సింది, ఆయన అప్పుడు పాలసీ అలా చేయలేదని ఇప్పుడు చర్చ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకండి, నెహ్రూ గారు ఎప్పుడో పోయాడు కదా, మనం ఏం చేస్తున్నాం? మన విద్యాలయాలు ఇవాళ ఎలా నడుపుతున్నాం? మన దగ్గర ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారండి? విదేశాలలో విద్య ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నడుపుతున్నారండి వాళ్ళు. మన దగ్గర పిల్లలు చదువుకున్న తీరేమిటి, అక్కడ విద్యార్థులు చదువుకున్న తీరేమిటి, అసలు ఈ రెండింటి మధ్యన పోలిక లేదండి. అవును, అంత గొప్పగా వాళ్ళు విద్యాలయాలు నడుపుతున్నారండి. డబ్బులు వసూలు చేస్తున్నారు, కానీ కట్టిన దానికి విలువ లభిస్తుంది పిల్లలకి. వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, పనిచేసే విధానంలో కానీ, పరిశోధన నిర్వహించే విధానంలో కానీ పిల్లలకి చాలా విషయాలు అక్కడ నేర్చుతున్నారు. ఇప్పుడు అమెరికాలో అయితే స్కూలు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అనండి. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం ఇంటి పన్ను కడతాం కదా, అందులో నుంచి తీసిన విద్యా సెస్ నుంచే స్కూల్స్ అక్కడ రన్ అవుతున్నాయి. ₹1 మీరు ఫీజు కట్టమని లేదు. కానీ మన దేశంలో కూడా విద్యా సెస్ నుంచే కట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. అంతే కదండి. ఎందుకంటే ఇక్కడ జవాబుదారీతనం అన్నది చాలా చాలా నిరాశాజనకంగా ఉందండి. మీరు ఈ మధ్యకాలంలో CAG రిపోర్ట్స్ కొన్ని వచ్చాయండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ చూస్తే అసలు చాలా భయంకరంగా ఉందండి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్న శాఖలకి
అసలు ఆడిట్ జరగట్లేదండి. ఆ, ఎవరు జవాబు చెప్పరండి. ఆ, అలా పెండింగ్లోనే ఉంటాయి ఆడిట్ పారాస్. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది చాలా తప్పండి. ప్రభుత్వాలు జవాబుదారీగా ఉన్నాను కాబట్టి నాకు సమాజంలో గౌరవం పెరుగుతున్నది అనే భావం రానంతసేపు కూడా వాడెవడు జవాబుదారీగా ఉన్నాడండి. ఒకానొకప్పుడు మేము చూసామండి సెక్రటేరియట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా ఎత్తేవాళ్ళండి. ఓకే ఓకే. లేదా వాళ్ళ పిఏ ఆటోమేటిక్గా ఎత్తేవాడు, కనెక్ట్ చేసేవాడండి. ఒకవేళ ఆఫీసర్ కనుక గదిలో లేకపోతే సమావేశంకి వెళితే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పిఏ మొట్టమొదటి పని ఏమిటంటే, సార్ మీరు ఇక్కడ గదిలో లేనప్పుడు ఈ దిగువ చెప్పిన ఫోన్లన్నీ వచ్చాయండి ఆ, అంటే వెంటనే వీళ్ళందరూ కనెక్ట్ చేయండి అయ్యా అని చెప్పేవాళ్ళు. అవును వాళ్ళతో మాట్లాడేవాళ్ళండి. అంత జవాబుదారీగా ఉండేవాళ్ళండి. అవును అవును ఇవాళ సెల్ ఫోన్లో మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి కదండి. అవును మీరు అధికారులకు చాలామంది ఫోన్ చేసి చూడండి, మిస్డ్ కాల్ ఉంటుంది కానీ వాడు ఎవడు కాల్ చేయడు తిరిగి. అవును అవును. ఒకవేళ గుర్తించలేని నంబర్లు అనుకోవచ్చు, పక్కన పెట్టేద్దాం. వాళ్ళ తోటి ఉద్యోగస్తులే కావచ్చు, వాళ్ళ జూనియర్ ఆఫీసర్లే కావచ్చు, లేదా నాలాంటి వాడు ఎవడో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, జవాబుదారీతనం లేదు. మొత్తం మీరు ఎంతకాలం గవర్నమెంట్ సర్వీస్లో? నేను 37 సంవత్సరాలు పనిచేశానండి. ఓకే. అంటే ఫస్ట్ నేను 23 సంవత్సరాల్లో ఎంటర్ అయ్యాను ఫస్ట్ ఛాన్స్లో. అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఫస్ట్ ఛాన్స్లో జాయిన్ అయ్యాను. 60కి రిటైర్ అయ్యాను. అంటే ఎప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ నేను నల్గొండ జిల్లాలో శిక్షణ పొందానండి. ఆహా. తర్వాత వరంగల్ జిల్లా పరకాల్లో సబ్ కలెక్టరు, దాని తర్వాత పరకాల నుంచి సబ్ కలెక్టర్ సబ్ డివిజను ములుగుకి వెళ్ళింది. ములుగు తర్వాత నేను గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేశాను. ఆ మధ్యలో పార్వతీపురంలో ఐటీడీఏలో చేశాను 3 సంవత్సరాలు, విజయనగరం జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం అది మాన్యం ఏదో కొత్త జిల్లా వచ్చింది. అవును అవును. దాని తర్వాత గుంటూరులో జాయింట్ కలెక్టరు, మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్గా చేశాను. దాని తర్వాత సెక్రటేరియట్ నుంచి హౌసింగ్లో చేశాను, మెట్రో వాటర్ బోర్డులో చేశాను. అంటే మీరు ఏజెన్సీ ఏరియాలో కూడా చేశారంటే మీకు పార్వతీపురంలో చేశాను. నక్సలైట్లు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైనా మీకు? ఎందుకు లేదండి, వాళ్ళకి మాకు మధ్యన పోటీ జరుగుతూ ఉండేది. నాకు వరంగల్ సబ్ కలెక్టర్ రోజుల నుంచి నాకు నక్సలైట్స్తో అంటే పరిచయం అన్నట్టుగా చెప్పడంతో ప్రమాదకరం. కానీ ప్రమాదం వాళ్ళ ప్రవర్తన, వచ్చిన వాళ్ళు ఎవరు నక్సలైటో కాదో కూడా తెలియకుండానే ఉంటుంది. అందరూ తెలియదు. అక్కడ ఉండే పరిస్థితులు వేరు. అంటే నాకు అనుభవం కొద్ది చెప్తున్నా. అంతే కదా. సో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని రకాలుగా కొంత మేలు జరిగింది. ఎందుకంటే అందరి ప్రవర్తన వాళ్ళు ఎప్పటికప్పుడు బేరీజ్ చేసేవాళ్ళు. అవును. సో నిజాయితీగా ఎవరైనా లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే వచ్చేసేది. అది ఒక సోషల్ ఆడిట్ అంటారా? సోషల్ ఆడిట్ లాగా ఉండేది. అవును. కానీ వాళ్ళు అతిక్రమించారు, వాళ్ళు ఆయుధాలు చేపట్టారు, నానా రకమైన హింస వాళ్ళు చేయడం ప్రారంభించారు, పోలీసులు తీసుకెళ్ళి చంపేయడం ప్రారంభించారు. న్యాచురల్లీ దానివల్ల చాలా ప్రమాదాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అదొక ప్రత్యేకమైన దిశ మారిపోయింది. అదొక చెడు అనుభవం కింద వెళ్ళిపోయింది. అది 37 ఏళ్ల సర్వీస్లో అయ్యా మీకు బాగా తృప్తినిచ్చిన సందర్భం లేదా పోస్టింగ్ అంటే పలానా ప్రాంతంలో ఒక సందర్భం ఏదన్నా? అంటే ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో. ఉదాహరణకి మీరు ఇందాక అన్నట్టుగా గిరిజన ప్రాంతంలో పనిచేశాను, పార్వతీపురం. అద్భుతమైన ఫలితాలండి. ప్రజలతో మమేకమైపోయి పనిచేసే ఒక బృందం, మేమందరం కలిసి పనిచేసామండి. మంచి అధ్యాపకులు, మంచి ఇంజనీర్లు, అందరం కలిసి పనిచేసాం. చాలా గొప్ప అనుభూతులు వచ్చాయి. జీవితాంతం కూడా మర్చిపోలేని గొప్ప తీపి గుర్తులతో ఆ 3 సంవత్సరాలు గడిచింది. అలాగే ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేశాను 2 సంవత్సరాలు. అద్భుతమైన పని చేయడానికి అవకాశం దొరికింది. అందరం కలిసి మళ్ళా అదే సంయుక్తమైన ఒక ప్రయత్నం. స్వామివారిని భక్తుల ద్వారా సేవించే విధానం, అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మీరు ఈ మధ్య అది ఏఐ ద్వారా ఈ భక్తుల్ని దర్శనాలు అరేంజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని మీరు ఏదో కామెంట్ చేశారంటే ఒక వివాదం అయింది. ఏంటంటే అది అక్కడ మనకి ఉన్న పరిమితులు ఏమిటి? ఆలయ నిర్మాణమే పెద్ద పరిమితి. ఆ పద్ధతిని ఆచరిస్తూ దానికి విఘాతం కలిగించకుండా మనం దర్శనాలు ఏర్పాటు చేయాలి. అంటే స్వామివారికి నివేదన కల్పించాలంటే తెర వేసేయాల్సిందే. ఆ సమయంలో మనం ఇంకేం చేయడానికి ఉండదు.
అవును. సో ఇలా మనం ఒక్కొక్క రోజు ఎంత సమయం ఉన్నది అని జాగ్రత్తగా చూస్తే పరిమితమైన సమయమే ఉంది టైం షెడ్యూల్. అలాగే మనం ప్రవేశించే ద్వారాలు, నిష్క్రమించే ద్వారాలు పరిమితంగా ఉన్నాయి. అంతేగాని ఇవాళ సమయాన్ని కాపాడాలి కాబట్టి త్వరగా దర్శనం ఇద్దాం కదా అని చెప్పి ఆలయం చుట్టూతో ద్వారాలు తయారు చేయలేం కదా. కొత్తగా ఇవాళ కొత్తగా వచ్చారండి ఈ చైర్మన్ గారు, ఈ ఈఓ గారు, చేసేద్దామంటే వీలవుతుందా? చేయడానికి లేదు. ఆగమని విరుద్ధం అది. కాబట్టి ఈ పరిమితులున్న పరిస్థితుల్లో మీ దగ్గర వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే ఇంతకంటే మెరుగైన పరిస్థితి ఎలా చేయగలుగుతారు? మీరు ఇవాళ భక్తులకి 9 గంటలు పడుతుందంటే మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో ఇంకో మార్గం ద్వారానో 1 గంట 2 గంటలు తగ్గించే అవకాశం ఉంది. అంతేగాని నేను 1 గంటలో దర్శనం ఇచ్చేస్తాను అని అన్నారనుకోండి, అది ఎలా వీలవుతుంది? ఇవాళ బ్రేక్ దర్శనానికి వెళుతున్న వివిఐపీస్ కూడా గంట సమయం పడుతోంది. మరి సామాన్యమైన భక్తులకి గంటలో దర్శనం ఇస్తామంటే ఎక్కడ వీలవుతుంది? సో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు మొదలెట్టారనుకోండి, దీని తాకిడి అక్కడున్న సిబ్బంది మీద పడుతుందండి. ఎందుకంటే ఆ సిబ్బంది ఎవరైతే క్యూ సిస్టమ్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళని భక్తులు దుర్భాషలాడే అవకాశం ఉంది. మీ చైర్మన్ గారు చెప్తున్నారు, నువ్వెందుకు ఇలా అడ్డు చేస్తున్నావు, నాకు గంటలో సమయం అయిపోవాలి కదా, చూడు ఎంత టైం అయిందో, ఇప్పుడు నేను 6 గంటలైంది క్యూలో నించుని అని భక్తులు వీళ్ళతో ఆ విధంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇవన్నీ దయచేసి పక్కన పెట్టండి. ఇది కాదు అక్కడ కావాల్సింది. ప్రధానమైనది భక్తుల్ని దర్శనానికి వాళ్ళ మానసిక స్థితిని తయారు చేయాలి. వాళ్ళు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ దర్శనానికి వెళుతున్నారు, వాళ్ళకి వేరే ఊసిపోక. సో రాజకీయాలు మాట్లాడేవాడు ఒకడు, ఇంకేదో మాట్లాడేవాడు ఒకడు, వాడి కష్టాలు మాట్లాడేవాడు ఒకడు, వీటితో వెళుతున్నారు. కానీ స్వామివారి యొక్క లీలల గురించి కానీ, స్వామివారి యొక్క చరిత్ర గురించి కానీ, నామాలు చెప్పుకుంటూ సంకీర్తనతో కానీ ఎవరు కూడా, అంటే అత్యధిక సంఖ్య ఎవరు వెళ్ళటం లేదు. కొద్దిమంది ఆ రకంగా చేస్తున్నారు. ఆ దర్శన అనుభూతిని పెంచడానికి కావాల్సిన వాటి గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన చేస్తే బాగుంటుంది. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టేసి గంటలో దర్శనం ఇస్తాను, ఇవన్నీ మనకెందుకు, అవసరమా? దయచేసి మీరు పునరాలోచన చేయండి అని ఎంతో వినయంతో నేను మాట్లాడాను. వాళ్ళ స్పందన మాత్రం, చైర్మన్ గారి స్పందన చాలా నిరాశాజనకంగా ఉంది. సరే పెద్ద ఆయన ఓపిక తగ్గిపోయి ఉండొచ్చు అని నేనేం మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడే మాట్లాడుతున్నాను. మీరు ఆధ్యాత్మిక సైడ్ ఉన్నారు కాబట్టి మీరు బాగా దాన్ని అధ్యయనం చేస్తున్నారు. భక్తుల్లో పూర్వం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించుకునేవారు, కానీ ఇప్పుడు భక్తులలో చాలా తేడా అనిపిస్తుంది. మీరు గమనించే ఉంటారు. అంటే ఏ చిన్న పని కావాలన్నా దేవుణ్ణి ఆధ్యాత్మికంగా ప్రార్థించటం, దానివల్ల ఇప్పుడు గుళ్ళు గోపురాలు రద్దీ బాగా పెరిగిందేమో అనిపిస్తుంది. తెలీదండి. బట్ ఒకటేమైందంటేనండి, భక్తులకి కొత్తగా ఒక రకమైన చైతన్యం మన ప్రవచనకారుల వల్ల బాగా వచ్చిందండి. వాళ్ళ నేపథ్యంలో ఇవాళ సమాజంలో ఆధ్యాత్మిక చింతన చాలా గొప్పగా పెరిగిందండి. కాబట్టి ప్రతి దేవాలయానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారి గుళ్ళు అన్నీ కూడా చాలా చాలా శోభాయమానంగా అలంకారాలతో, ఆ అలంకారానికి కావాల్సిన పెట్టుబడి పెట్టడానికి భక్తులు ముందుకు వస్తున్నారు. అక్కడ ప్రసాదాలు చేయడానికి పెట్టుబడి వస్తున్నారు, భక్తులు ముందుకు వస్తున్నారు. దర్శనం కోసం అని చెప్పి బారులు తీరుతున్నారు. సో ఇది ఒక మంచి మార్పు. ఇలా మార్పు వచ్చిన సందర్భంలో దేవాలయానికి వీళ్ళందరూ వస్తున్నారు కదా, వీళ్ళ అనుభూతిని ఎలా పెంచాలి అని అక్కడ ఉన్న వాళ్ళు కనుక కొంచెం తాపత్రయపడితే, కొన్ని చోట్ల జరుగుతుంది ఆ ప్రయత్నం, ఇంకొంచెం దాని గురించి ఆలోచన చేసి వాళ్ళకి సరసమైన ధరలకి చిన్న చిన్న పుస్తకాలు అందించి స్థల పురాణాల వివరాలు వారికి చెప్పగలిగి, వారు వచ్చే దారిలో కనుక ఒక మంచి చిత్రమాల ఏదో ఏర్పాటు చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చేయటం కానీ, ఇలాంటివన్నీ కొన్ని చర్యలు తీసుకోగలిగితే ఆ దర్శనం యొక్క అనుభూతి ఇంకొన్ని రోజులు వాళ్ళలో ఉండి, నేను చూసిన దుర్గా అమ్మవారు కొండ మీద ఉంది విజయవాడలో, ఆ అమ్మవారే నాతో పాటు కూడా ఇవాళ ప్రయాణం చేస్తున్నది, నేను ఇవాళ ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నానో ఇది అమ్మ ఆమోదిస్తుందా లేదా అనే ఆలోచన కనుక నాలో ఉందనుకోండి, నా ప్రవర్తన కొంచెం మారుతుంది, నా ప్రవర్తనలో
ఎవరిని హాని చేద్దామనే ఒక ఆలోచన రాదు. అవును. సో భగవంతుడి దర్శనాలు పెరుగుతున్నాయి, సమాజంలో అరాచకత్వం కూడా పెరుగుతుంది. చీఫ్ సెక్రటరీగా ఏపీకి ఎంపికైన తర్వాత ఎలక్షన్ టైంలో కదా మీరు వచ్చారు. అవునండి, అవును. ఆ ఎలక్షన్లో బాగానే నిష్పక్షపాతంగా ధర్మంగా చేశారని, తర్వాత మిమ్మల్ని అలాగే కంటిన్యూ చేయడానికి అప్పుడు సీఎంగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కంటిన్యూ చేశారు కదా. మరి తర్వాత ఎందుకు షార్ట్ పీరియడ్లోనే మీరు ఆయనతో ఏంటి, మీకు ఏం వైరం వచ్చింది? అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు కదా, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక రకమైన ఏదో ఆలోచన ఉండుంటుంది. బహుశా ఆయన ఆలోచన తగ్గట్టుగా నేను ప్రవర్తించలేదు, నేను ఒక ప్రతిబంధకంగా మారాను ఆయనకి. ఎందుకు మనకి ప్రతిబంధకం అని చెప్పి ఆయన బదిలీ చేశాడు. బదిలీ చేసిన తర్వాత నాకెందుకు వచ్చింది ఈ వ్యవస్థ, చేయవలసిన ఉద్యోగాలు చేశాను, నేను లీవ్లో గౌరవంగా ఇంటికి వచ్చేసాను, రిటైర్ అయిపోయాను. అంతేగాని దాని గురించి ఎప్పుడు చర్చ జరగలేదు. అదేనండి, నాకు ఆయన చెప్పలేదు, నేను ఆయన అడగలేదు, దాంతో ముగించేశాను. అదే అంటే మీరు అన్నేళ్ళు సర్వీస్ చేశారు కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి డిజైన్ చేసినప్పుడు అయ్యా మీ పాత్ర అంటే మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? మీరు నాకు అసలు దాంతో సంబంధం లేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో సిఆర్డిఏ అప్పుడు స్టార్ట్ చేసిన కొత్తల్లో, అవును, ఆ సిఆర్డిఏ సంస్థ వాళ్ళు ప్లాన్లు అవి తయారు చేయడం, వాళ్ళు ఆర్కిటెక్ట్స్ని వాళ్ళని నియామకం చేయడం, ఆ ప్లాన్స్ రావడం, ఆ విధంగా చర్చ జరిగేది. నాకు ఎప్పుడు అంటే అమరావతిని పేరు పెట్టినప్పుడు కానీ, అసలు ఈ రాజధాని ఏర్పాట్లు జరిగేటప్పుడు కానీ మామూలు మీరు మీటింగ్స్కి అటెండ్ అవుతారు కదా, మీరేం సలహాలు ఇవ్వలేదా? అంటే ఒకే ఒక సమావేశంలో మా అందరికీ అప్పట్లో అవకాశం వచ్చిందండి. ఆ అవకాశం నేను వేరే విధంగా పూర్తి చేసుకోవడానికి నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న నోట్ లాగా రాసి ఆ రోజుల్లో పంపించాను. ఈ ఆకారాల్లో, ఈ నిర్మాణంలో, ఈ ప్రాంతంలో తెలుగుదనాన్ని కూడా మనం తీసుకురావాలి. ఒక కల్చరల్ అంటే మన రాజధాని నగరానికి వెళ్ళినప్పుడు మన స్కూల్ పిల్లలందరినీ కూడా మనం బస్సుల్లో మన రాజధాని నగరానికి తీసుకెళ్ళి వాళ్ళకున్న సందేహాలన్నీ నివృత్తి కావడానికి ఇదొక కేంద్ర బిందువుగా మనం తయారు చేసినాడు. పిల్లలందరికీ స్ఫూర్తి వస్తుందండి. మన చరిత్ర ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, మన సాహిత్యం ఏమిటి, ఎవరు మనకి చెప్పుకునే పెద్దలు ఎవరు, మన సమాజానికి ఎవరు ఇంతవరకు నిర్మాణదారులుగా ఉన్నారు, ఎవరు వాళ్ళ బాగోగులు ఏమిటి, స్వాతంత్రంలో వాళ్ళ పాత్ర ఏమిటి, ఏం చేశారు వాళ్ళు, ఇవన్నీ పిల్లలకి మనం చెప్పగలిగితే అప్పుడు ప్రస్తుత తరం వాళ్ళు నేను వాళ్ళకంట ఎదగడానికి ప్రయత్నం చేస్తాను, వాళ్ళకంట ఇంకా లోతుకి పోయి ఇంకా బాగా నా సంస్కృతిని ప్రతిబింబించేటట్టుగా నేను ప్రవర్తిస్తాను అనే తీర్మానం చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. అంటే మన పోటీ అంతా విదేశీ సంస్కృతులతోనే ఉందా? అలా కాదు. మన సంస్కృతి అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక కేంద్రానికి ఎక్కడైనా వెళ్ళి చూపించగలిగే అవకాశం ఉన్నదా? లేదు. అలా లేనప్పుడు వెంకటేశ్వర తత్వం అంటే ఏమిటి, అసలు వెంకటేశ్వర స్వామి ఎవడు, ఎందుకు ఆ స్వామిని మనం కొలవాలి అని ఎవరికైనా అనుమానం వచ్చిందనుకోండి, రారా నేను తీసుకెళ్తాను అని చెప్పి తిరుమల తీసుకెళ్ళి తిరుమల మ్యూజియంలో అవన్నీ చూపించి తిరుమలలో ఉన్న క్షేత్రాన్ని అంతా చూపిస్తే అతనికి అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయి. నేను ఆంధ్రుణ్ణి లేదా తెలుగువాడిని, ఏమిటి తెలుగు భాష, అసలు ఈ భాష ఎలా వచ్చింది, భాషలో ఉన్న గొప్పతనం ఏమిటి, ఈ భాష తరతరాలుగా ఎలా ఎదిగింది, ఎందుకు ఇన్ని అక్షరాలు ఉన్నాయి ఈ భాషలో అన్నది ఎవరికైనా ఒక విద్యార్థికి అనుమానం వచ్చిందనుకోండి, ఎక్కడికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాం? మన పూర్వ రాజులు ఏం చేశారు, ఎవరు చెప్తారు వాళ్ళకి? త్యాగరాజస్వామి ఇన్ని వందల కృతులు రాశాడురా తెలుగులో, అన్ని భాషల వాళ్ళు తెలుగు భాషలోనే పాడుతున్నారు వాళ్ళు అని మనం చెప్తున్నాం. ఎవరు ఈ త్యాగరాజస్వామి, ఆయన ఆకారం ఎలా ఉంటుంది, ఆయన జీవిత విశేషాలు ఏమైనా చెప్తారా? అలాగే పోనీ మన మైథలాజికల్ సినిమాలకు వద్దాం. ఎవరండి ఎన్టీ రామారావు, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు అని చెప్తేనే బాగుంటుందా? లేదా తెలుగుతనం కోసం జీవితాంతం శ్రమించాడు, తెలుగు సినిమాకి ఒక నిఘంటువుగా తయారయ్యాడు, అనేక పాత్రల్లో నిర్వహించాడు, పౌరాణిక పాత్రలు కూడా ఆయన అనేక సినిమాలు తీశాడు, ఆయన సొంత డబ్బుతో తీశాడు. ఆయన కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం పెట్టినందుకు దానికి మళ్ళా ఒక కులం వారంతా వ్యతిరేకించారు.
అట్లా ఎట్లా పెడతారు కృష్ణుడిగా ఎన్టీ రామారావుని మేము ఊహించలేమని. అంటే అంటే మనకి ఇప్పుడు కూడా ఉంటాయి దానికి ఇంకొక పెద్ద ఆయన ఒక చిన్న మాట కృష్ణుడు ఏ రూపంలో ఉంటాడు ఒరిజినల్, ఆ రూపం ఏదో చూపించండి అని ఒక ఆయన అడిగాడండి. ఎవరు సమాధానం చెప్తారు దానికి? అదే అంటే ఇవన్నీ ఉంటాయి మనకి సమాజంలో ఉంటాయి కానివ్వండి, మనం వ్యక్తుల్ని అంత సులభంగా తోలనాడటం మంచిది కాదండి. ఇప్పుడు ఎంతో జీవితాంతం కృషి చేసిన పెద్ద మనిషి, అనేక రకాలుగా ఆ కళను పోషించాడు, అనేక మందికి స్ఫూర్తినిచ్చాడు ఆయన. కొన్ని వందల చిత్రాల ద్వారా ఎంతమందిని ప్రభావితం చేశాడు ఆయన. దానికి ఇది కేంద్ర బిందువుగా తయారయ్యి అందరినీ మనం అక్కడ తీసుకెళ్ళి ఈ విషయాలు చూపించామనుకోండి, ఎస్ ఇది నా తెలుగుదనం అంటే, ఈ తెలుగుదనాన్ని పోగొట్టుకోకుండా జీవితాంతం కూడా నేను కష్టపడతాను అనే కృత నిశ్చయంతో పిల్లల్ని మనం తయారు చేస్తే వాళ్ళు భావి భారత పౌరుల కింద మారుతారు. మన భాష మీద అభిమానం ఉంది కదా అని చెప్పి దేశీయత భావాలు తక్కువ అవుతాయని మనం ఎలా అనుకోవాలి? అంటే భాష వరకు పర్లేదండి, కానీ మన దేశంలో రకరకాల మతాల సమ్మేళనం కదా. ఇప్పుడు మిగతా మత వాళ్ళు ఇవన్నీ చూసి ఆమోదించి ఆచరించే అవకాశాలు ఉంటాయా? అది కాదు, అంటే మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది 1946లో ఆ రోజుల్లో ఒక పోల్ లాగా నిర్వహించారు. నిర్వహించి మీకు అసలు పాకిస్తాన్ దేశం అన్నది అవసరమా, అవసరమైతే ఎంతమందికి కావాలి, ఎవరెవరు పాకిస్తాన్ దేశం కోసం కావాలో ఓటు వేయండి అని చెప్పి అప్పట్లో అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా అనేక మంది పాకిస్తాన్ దేశం కోసం ఓటు వేశారు. కాబట్టి పాకిస్తాన్ దేశం తయారు చేయాలి, పాకిస్తాన్ దేశానికి ఒక భాగం ఏదో ఒకటి విభజించి ఇవ్వాలి అన్నారు. పాకిస్తాన్ దేశం కావాలి అని అన్న వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళారా? వెళ్ళలేదు. ఏమండి, అంటే అర్థం ఏమిటి? ఒక మతం ఆధారంగా ఒక ప్రాంతాన్ని సృష్టించినప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇంకొక మతానికి ప్రాధాన్యత ఉంటుందని లెక్క. ఆ ప్రాధాన్యత ఎక్కడుంది ఇవాళ? లేదు. సెక్యులరిజం కదా. సో సెక్యులరిజం అంటే ఎవడి మతం వాడు గర్వంగా చెప్పుకోవాలి, అది పాటించాలి. అంతేగాని మతమే లేదు అని చెప్పి మత విభేదం కాదు కదా ఇక్కడ. కాబట్టి మనం భాషా ప్రేమికులం. భాషా ప్రయుక్త రాష్ట్రం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది మన దేశంలో. కాబట్టి భాషకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఆంధ్రాలో ముఖ్యంగా గుంటూరు, ఈ కృష్ణ, ఈ ప్రాంతాల్లో నుంచి వచ్చే ముస్లిమ్స్ ఎవరైనా వాళ్ళు తెలుగులో పిహెచ్డీలు, తెలుగులో ఎక్సలెంట్, మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు, మంచి రచయితలు అయ్యారు, చాలా అద్భుతంగా చెప్పుకోగలిగే మిగతా హిందువులందరికంటే కూడా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ నైజాం దీంట్లో పెరిగిన హిందువులు చాలామంది ఉర్దూలో పండితులయ్యారు. అంటే ఇట్లా మరి ఈ మిక్స్డ్ కల్చర్ మీద క్యాంపెయిన్ చేస్తే ఈ ద్వేషాలు పోయే ఛాన్స్ లేదా? తప్పకుండానంటే ఇవన్నీ కూడా మన ఉద్దేశాలు సరైనవి అయితే ఇవన్నీ చేయడానికి పెద్ద సమస్య పట్టదండి, చక్కగా చేయొచ్చు. ఎందుకంటే భాష నేర్చుకోవడానికి అందరికీ అభిమానం ఉంటుందండి. ఉర్దూ భాష అలాగూ, సంస్కృతం అలాగే, తెలుగు అలాగే. కొన్ని భాషలకి ఒక ప్రత్యేకత ఎందుకు ఉన్నదంటే ఆ భాషలో చాలా గొప్ప రచనాంగం జరిగింది, గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ మరుగున పడిపోతున్నాయండి. అది ప్రమాదం. ఇప్పుడు ఏదో అమరావతిలో ఎన్టీఆర్ స్మారక, అవునండి, స్మారక వనం అని చెప్పారు మొన్న. అవును, అంటే మీరు ఇచ్చిన సలహా లేదో అక్కడ కొంత ఇంప్లిమెంట్ లేదు. అంటే తదనంతరాన గౌరవ ముఖ్యమంత్రి గారికి తట్టింది. చాలా మంచి ఆలోచన, విశేషమైన ఆదరణ ఉంటుందండి దానికి. మన విదేశీయులందరూ కూడా అసలు వాళ్ళని ఎత్తినేసుకొని చేస్తారు. మనం జాగ్రత్తగా వాళ్ళందరినీ కనుక ఇన్వాల్వ్ చేయగలిగితే చక్కగా వాళ్ళకి విశాలమైన ప్రదేశం ఏదైనా అప్పచెప్పి దాంట్లో మనకి ఎంతమంది ఉన్నారండి గొప్పవాళ్ళు. ఆంధ్రుల చరిత్ర గురించి మా గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు అయితే ఆంధ్రుల చరిత్ర అని ఒక ఎగ్జిబిషన్ తయారు చేశారండి. దాంట్లో మన న్యాయకోవుదులు కానీ, మన కవులు కానీ, సాహిత్యకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, శాస్త్రీయ రంగంలో వచ్చిన గొప్ప శాస్త్రవేత్తలు కానివ్వండి, అన్ని రంగాల వాళ్ళని మనం ఒకసారి తీసుకొచ్చి అక్కడ మంచి ప్రదర్శన ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా పిల్లలకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మీ విశ్రాంతి జీవితం ఎలా గడుపుతున్నారు, ఏం చేస్తున్నారు అసలు? ప్రధానంగా గ్రంథాలు కూర్చొని చదవడం, చదివిన గ్రంథాల్లో ఉన్న విషయాలు ఏమన్నా ఉంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నలుగురికి పంచటం. అలాగే ఎవరైనా మంచి పని చేస్తున్నారంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి చాలా బాగా చేస్తున్నారండి
అని వాళ్ళ నెట్వర్కింగ్ ఏమైనా హెల్ప్ఫుల్గా ఉండేటట్టయితే ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పరిచయాలు ఏర్పాటు చేయటం, అలాగే నిరుద్యోగ యువత ఎక్కడైనా కనిపిస్తే కొంచెం వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా వాళ్ళతో మాట్లాడటం, అనేక మందిని సివిల్ సర్వీసెస్లోకి రావడానికి ఏమన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి విషయాల్లో బిజీగా ఉంటారు. రేపటి తరానికి మంచి మంచి సలహాలు ఇవ్వడానికి, వాళ్ళని ఒక దిశానిర్దేశం చేయడానికి ఇంకా అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తామండి. తప్పకుండా తప్పనిసరిగా మీరు రావాలి. మీరు ఇలాగే ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్ అండి. నమస్కారం.